జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తొలి మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ ప్రజల జన్మదినమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, విద్య వైద్యం కోసం ఎన్నో అభివృద్ధి పనుల కోసం శ్రమించిన మహా వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో పాటు 30 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దారిశెట్టి రాజేష్, ఫామై అతిక్, పొట్ట సురేందర్, జేడి సుమన్, మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీవం పోసి 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల కళని నెరవేర్చి తెలంగాణ ప్రజలకు జీవం పోసినటువంటి గొప్ప నాయకుడు మా తెలంగాణ బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వంతుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ నలుగురికి ఉపయోగపడేలాగా అందరం కూడా బ్లడ్ డొనేషన్ చేయడం, రక్తదాన ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక్కడ అంత గొప్ప నాయకుడు తన ప్రాణాన్నే పరంగా పెట్టి రాష్ట్రం కోసం పోరాడి ఈ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన మా గొప్ప నాయకునికి వారి పుట్టినరోజు సందర్భంగా ఎంత చేసినా తక్కువే అనిపించి, అలానే బ్లడ్ డొనేషన్తో సహా చాలామంది ఇవాళ మహిళలు, బీడీ కార్మికులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా మా బీడీ కార్మికులందరూ కూడా పైడిమడుగులో ఇవాళ గొప్పగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగలా చేసుకుంటా ఉన్నారు. అట్లానే ఎక్కడ పోయినా ఇవాళ రైతులను కదిలిస్తే మా కేసీఆర్ రావాలి, మత్స్యకారులను కలిగిస్తే మా చేపలు రావాలంటే కేసీఆర్ రావాలి, గొల్ల కుర్మలను కదిలిస్తే మా గొర్రెలు రావాలంటే కేసీఆర్ రావాలి. జై తెలంగాణ.